మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 2,20,00,000 వ్యయంతో గుంటూరులో నూతనంగా నిర్మించిన సఖీ భవనం ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సఖీ భవనాన్ని ప్రారంభించగా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అత్యాధునిక సౌకర్యాలతో 100 మందికి వసతి కల్పించే విధంగా సఖీ భవనం నిర్మించడం జరిగిందన్నారు. నాణ్యమైన భోజనం, ఇంటర్నెట్, ఏసీ సౌకర్యాలు ఈ భవనంలో ఉంటాయన్నారు. మహిళలు స్వేచ్ఛగా జీవించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మేడం అమ్మ కొద్దిగా ఒక్క నిమిషానికి పడవాకండి అందరూ. అక్కడ జరుగుతాం ఇప్పుడు
ఓకేనా, స్టార్ట్ చేయొచ్చా? అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాస్ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మా సెక్రటరీ గారు కానీ, అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మా డైరెక్టర్ వేణు గారు, మొత్తం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు, పీడీ గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా. ఈరోజు మహిళల రక్షణ కోసం అక్కడ వాళ్ళకి స్థలం ఉంటే వాళ్ళకి ఆకుకూరలు పెంచుకోవటం కానీ, పూల మొక్కలు పెంచుకోవడం కానీ, ఇవి కూడా ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చాం. ఎందుకంటే మీకు ఈ 9 నెలల్లో చాలా వరకు సెంటర్స్ మారుతున్నాయి. ఇంకా మారని సెంటర్స్ ఉంటే వాటిపై దృష్టి పెడతాం. ఖచ్చితంగా ఎవరైనా కంప్లైంట్ చేసినా, ఏ ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ కంప్లైంట్ చేసి పలానా దగ్గర బాగోలేదంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజమని తేలితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అద్దె భవనాలు పెంచుడిపోయినప్పుడు ఇంకో భవనంకి వెళ్ళిపోవచ్చు కదా మనం. ఒక్క నిమిషం. సొంత భవనాలు చాలా వరకు ఉన్నాయి. ఎక్కడైతే అద్దె భవనాల్లో ఉన్నారో అక్కడ ఆ గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ స్థలం ఇస్తే కట్టడానికి మేము రెడీ అవుతున్నాం. ముందు మాకు స్థలం ఇవ్వాలి. స్థలం ఇస్తే ఖచ్చితంగా శాంక్షన్ చేస్తున్నాము. శాంక్షన్ చేసి ఇప్పుడు 1500 ఆల్రెడీ శాంక్షన్ పెట్టాం. స్థలం ఇస్తే మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. 1500 శాంక్షన్ అయి ఉన్నాయి. దయచేసి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం, వార్డుల్లో కానీ ఆ గ్రామాల్లో కానీ మాకు స్థలం ఇస్తే అంగన్వాడీ సెంటర్ కట్టిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా బాగుంటుంది. అలాగే అద్దె భవనాల్లో సోదరులు చెప్పినట్టుగా ఎక్కడైనా పెచ్చులుడు పడితే ఇంకో భవనం మార్చుకోవచ్చు. అద్దె భవనం మనకేం కాదు, సొంత భవనం అలా అయితే చెప్పండి, వాటికి రిపేర్లకు డబ్బులు ఇస్తాం ఖచ్చితంగా. ప్లీజ్. మహిళల సంరక్షణ కోసం ఈ నేపథ్యంలో దాదాపు వాళ్ళకి పాఠ్య పుస్తకాల్లో మార్పు చేర్పు చేసే అవకాశం ఉందా? అంటే దాదాపు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అలా యాక్చువల్గా ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే పాఠ్య పుస్తకాల్లో కూడా మార్పు తీసుకొచ్చాం. అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఒకేలా చూడాలి, ఇంతకుముందే మీకు చెప్పాను. అలాగే మా డిపార్ట్మెంట్లో చేస్తూ రాష్ట్రం మొత్తం మీద విద్యాశాఖలో కూడా గౌరవ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా పూర్తిగా ఒక ప్రక్షాళన తెచ్చారు. అంటే అక్కడి నుండి చిన్నప్పటి నుంచి, అంటే మా దగ్గర నుంచి 0 నుంచి ఉంటాయి కాబట్టి 0 నుంచి 6 వరకు మేము తీసుకొస్తే 6 నుండి వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇదంతా చైన్ అండి, లింక్. ఖచ్చితంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మేము కూడా చెబుతున్నాము. అలాగే పాఠశాలల్లో కూడా చెప్పిస్తున్నాము. ఖచ్చితంగా మహిళల రక్షణ, బాలికల రక్షణే మాకు ముఖ్యం అండి. అలాగే పాఠ్య పుస్తకాల్లో కూడా పూర్తిగా మార్పులు వచ్చాయి. ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం ఈ మధ్యకాలంలో. కాబట్టి ఈ ట్రైనింగ్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా పిల్లలందరిలో కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వాళ్ళకి రావాలి, ఒక మార్పు రావాలి. పిల్లల్లో కూడా ఒక చిన్నప్పటి నుంచే ఒక మంచిని అలవాటు చేసుకోవాలి. అందరూ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఎందుకు చెప్పాలి అనుకుంటున్నామంటే చిన్న చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి. అందుకనే అది చెప్తున్నాము, పాఠ్య పుస్తకాల్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. అలాగే అక్కడ టీచర్స్ కూడా వాళ్ళకి చెప్పడానికి పూర్తిగా వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం, ఏ విధంగా చెప్పాలి ఎలాగో అని. మహిళల సంరక్షణ కోసం పాటుపడుతున్నాం. ఇప్పుడు విడుదల రజనీ పోస్టులు మాజీ మంత్రి అమ్మటి రాంబాబు కూతురు మీద కూడా పోలీసులు పెట్టిన పరిస్థితి, ఇంతవరకు చర్యలు కూడా తీసుకోలేదు. వాళ్ళు ఏమన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వాళ్ళు కూడా రాష్ట్రానికి సంబంధించిన మహిళలే కదా, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారు? వాటి మీద శిక్షించాల్సిన అవకాశం. మహిళలందరూ ఒకటేనండి, ఈ మహిళ ఎక్కువ ఆ మహిళ తక్కువ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మేమందరం బాధితులమే. లాస్ట్ టైం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అదంతా మనసులో పెట్టుకొని చేస్తే
ఎప్పుడో నిజంగా చెయ్యాలంటే కక్షాదింపు చెయ్యొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేశారని మనము చెయ్యాలి అనేది కాదు, చట్టం తన పని తను చేసుకెళ్తుంది. మేము అట్లాంటి కక్షాదింపు చర్యలు చేయటం అనేది అసలు ఈ తెలుగుదేశం పార్టీ కాదు, కూటమి ప్రభుత్వంలోనే లేదు. కాబట్టి మహిళల రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఎవరైనా కంప్లైంట్ చేసేటప్పుడు అక్కడున్న పోలీసులు తీసుకుంటారండి, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరి మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. చర్యలు తీసుకోకపోవడం అంటూ జరగదండి. అంటే వాళ్ళు, మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే ఉక్రోషంతోనో ఆవేశంతోనో వాళ్ళు ఎదుటి వాళ్ళని నిందలు వేయాలనో కొంతమంది ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేను. కానీ రియల్గా ఏదైనా మహిళకు కష్టం వస్తే వాళ్ళ వెంట ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకు రక్షణ కల్పిస్తుంది, వాళ్ళకి న్యాయం చేస్తాం. ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు ఆధ్వర్యంలో మన నగరం పాలెంలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సెక్రటరీల గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం, ఆ భవనాన్ని ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం. మహిళలే మా చెల్లెమ్మలు, అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇది ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మహిళల అభివృద్ధి, వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్సు కోసం పెద్దపీట వేస్తూ ఉన్నారు. దానికోసమే ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సఖీ నివాస్ ఒకటి. మరి ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ప్రాంతం కాని ప్రాంతంకి వెళ్ళి వారు ఉద్యోగ రీత్యా ఉండాల్సిన అవసరం వస్తుంది. అలాంటి క్రమంలో ఎక్కడో ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్టల్స్లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం తరపున ఈ యొక్క హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి గుర్తించి